హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో 8th క్లాసు సన్నద్ధత పాటలోని ఒక 5 ఉన్నాయి. అవేంటో చూద్దాం. దినేక్ మొదటి రోజు సన్నద్ధత కార్యక్రమం ఏంటో చూద్దాం. వర్ణమాలకు పడే, ఈ వర్ణమాల చదవాలని ఉంది. దాని కింద ఇక్కడ బ్లాంక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూసి ఇక్కడ రాసేయాలి. అ ఆ ఈ ఈ ఊ ఊ రి ఏఐ ఓ ఔ అమ్మహ, ఇలా ఇవన్నీ ఇవి చూసి ఇక్కడ రాసేయాలి. దాని తర్వాత పేజ్ చూడండి. తర్వాతది मात्राओं को पढ़िए, रिक्त स्थानों को भरिए. ఇక్కడ ఉన్న ఒత్తులు చదవాలి. బారాకడి అంటే గుణింతాలు. ఇక్కడ నేను బారాకడి రాశాను, ఇక్కడ బ్లాంక్స్లో రాసేయండి. గ గ గి గి గు గు గ్రు గే గై గో గౌ గం గహ, ఇలా గుణింతాలన్నీ రాయాలి. దియే గయే అక్షరంకి 12 కడి లిఖియే. ఇక్కడ అక్షరం ఇచ్చేసారు, ఆ గుణింతం పూర్తిగా రాయాలి. ఇవి చూసి రాసేసుకోండి. లా లా లి లీ లు 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 లే లై లో లవ్ లం లహ. తర్వాత సెకండ్ డే, दिए गए उदाहरणों के अनुसार अभ्यासों की पूर्ति कीजिए. अभ्यास, बिना मात्रा वाले 2 अक्षर शब्द लिखिए. ఒత్తులు లేకుండా ఉన్న 2 అక్షరాల పదాలు రాయాలి. ఆమ్, కలం, ఐనక్, జల్, మన్. మన్ అంటే మనసు, జల్ అంటే వాటర్, ఐనక్ అంటే కళ్ళజోడు, కలం అంటే పెన్, ఆమ్ అంటే మామిడి పండు. దాని తర్వాత అభ్యాస్, బినా మాత్రా వాలే 3 అక్షర శబ్ద లిఖియే. ఉదాహరణ ఉపజ్, భవన్, మటర్, గగన్, కమల్, వజన్. వజన్ అంటే బరువు, కమల్ అంటే కలువ పువ్వు, గగన్ అంటే ఆకాశం, మటర్ అంటే బఠానీ, భవన్ అంటే భవనం. తర్వాతది ఆ మాత్ర కా ఉపయోగ కర్కే 5 శబ్ద లిఖియే. ఆ మాత్రను ఉపయోగించి 5 శబ్దాలు రాయాలి. మాత, లాల్, చాచా, సాత్, జాన్. జాన్ అంటే ప్రాణం, సాత్ అంటే 7, చాచా అంటే చిన్నాన్న, లాల్ అంటే రెడ్ కలర్, మాత అంటే అమ్మ. ई और ई మాత్రాओं का उपयोग करके 5 శబ్ద లిఖియే. ఈ 2 మాత్రలను ఉపయోగించి 5 శబ్దాలు రాయాలి. దిన్, చిట్టి, జీత్, ఖీర్, చిమట. చిమట అంటే పట్టుకర్ర, ఖీర్ అంటే సేమియా, జీత్ అంటే విజయం, చిట్టి అంటే ఉత్తరం, దిన్ అంటే పగలు, రోజు. ఇక్కడ ఊ ఊ మాత్రలు ఉపయోగించి 5 శబ్దాలు రాయాల్సి ఉంటుంది. దునియా, ప్రపంచం. తుఫాన్ అంటే తుఫాను, పూరబ్ అంటే తూర్పు, గుణ్ అంటే గుణము, ధనుష్ అంటే ధనస్సు. ఇక్కడ రీకి మాత్ర, ఏకి మాత్ర, ఐకి మాత్ర ఉపయోగించి 5 శబ్దాలు రాయాల్సి ఉంటుంది. వృక్ష, వృక్షము. బేటా అంటే కొడుకు, తేజ్ అంటే స్పీడ్, పైర్ అంటే కాలు, సంస్కృతి అంటే మన సంస్కృతి. థర్డ్ డే చూడండి. సూచన కే అనుసార్ అభ్యాసోం కి పూర్తి కీజియే. ఓ ఔ, ఈ 2 మాత్రలు ఉపయోగించి 5 శబ్దాలు రాయాలి. కవ్వ, కాకి, ఔరత్, స్త్రీ, నౌకర్ అంటే పనివాడు, మోర్ అంటే నెమలి, రోటీ అంటే చపాతి. అనుస్వార, విసర్గ్, ఈ 2 ఉపయోగించి పదాలు రాయమని చెప్పారు. 5 పదాలు. శంకర్, ప్రాతః, ఛః, అతః, ఫలతః. ఫలితంగా, అతః అనంటే ఈ కారణంగా,
దేర్ఫోర్. ఛ అంటే 6, ప్రాతః సాయంకాలం, శంకర్ అంటే పేరు. వర్ణ విచ్ఛేద్. మ ప్లస్ ఆ ఈ రెండు కలిపితే మా అవుతుంది. న ప్లస్ ఆ ఈ రెండు కలిపితే నా అవుతుంది. ఇలా కింద ఉన్న గీతని హలంత్, ఇలాగా హలంత్, ఈ గీతని హలంత్ అని అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత జ ప్లస్ ఆ, ర్ ప్లస్ ఆ, థ ప్లస్ ఆ, ల్ ప్లస్ ఆ ఇవి రెండు కలిపితే ల. మీకు ఇంకా ఈజీగా ఉండాలంటే చదివేప్పుడే చూడండి. ల అంటే చివర ఆ సౌండ్ వస్తుంది, ఠ అంటే చివర ఆ సౌండ్ వస్తుంది. చూసారా? ఎప్పుడైనా ఈ హలంత్ అక్షరం కింద పెడితే ఆ అక్షరాన్ని మనం సగం చదవాలని అర్థం. హలంత్ ఏ అక్షరం కింద పెడితే ఆ అక్షరం సగం చదవాలని అర్థం. వ్యంజన్ అన్నీ కూడా ఏదో ఒక స్వరం సహాయం తీసుకుని అది అక్షరంగా మారుతాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూడండి, ఇది కూడా వర్ణ విచ్ఛేద్. తార. ఇక్కడ చూడమ్మా, ఇది ఒక్కటే నేను చెప్తాను. తార ఏమని చదువుతున్నావు? తా అని చదువుతున్నాం కదా, అంటే చివర ఆ వచ్చింది. అందుకని ఇప్పుడు ఈ అక్షరాన్ని మనం డివైడ్ చేయాలంటే ఆధత్ అంటే త కింద హలంత్ పెట్టాలి, ప్లస్ ఇక్కడ ఆకి మాత్రం ఉంది కదా, అంటే దీనికి అక్షర రూపంలో మనం ఆ అని రాసుకోవాలి. ఈ రెండు కలిపితే తా అయింది. దాని తర్వాత రా ఉంది కదా, అంటే హలంత్ పెట్టి రా కింద హలంత్ పెడితే అది సగం అక్షరం అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ దీనికి ఆ రాస్తే ఈ రెండు రా అవుతుంది, ఈ రెండు తా అవుతుంది, అప్పుడు తారా అవుతుంది. అలాగా మనం వర్ణ విచ్ఛేదం చేయాలన్నమాట. ఇవి ఇక్కడ రాశాను, చూసి రాసుకోండి. తర్వాత 4th డే చూడండి. 4th డే सूचना के अनुसार अभ्यासों की पूर्ति कीजिए. दिए गए अक्षरों से 8 ద్విత్వాక్షర శబ్ద లిఖియే. ద్విత్వాక్షర శబ్దాలు 8 రాయాలి. పత్తా ఇక్కడ చూడండి. ఢక్కన్ అంటే మూత, చెక్కి కూడా రాసుకోవచ్చు. తర్వాత సజ్జన్ మంచివాళ్ళు, చప్పల్ చెప్పులు, చమ్మచ్ అంటే చెంచా, కచ్చా అంటే పచ్చిది, ప్రసన్న అంటే ప్రశాంతంగా నెమ్మదిగా ఉండడం, గుబ్బారా అంటే బుడగ, లు అంటే గుడ్లు గుబ్బ. दिए गए अक्षरों से 8 సంయుక్తాక్షర శబ్ద లిఖియే. 8 సంయుక్తాక్షర శబ్దాలు మనం రాయాలి. ధ్య ఇచ్చారు, ధ్యాన్, ప్యా ప్యాస్, డాక్టర్, ధ్వని, పుస్తక్, జ్యోతి, ఉత్సవ్, ప్రకాష్. ధ్యాన్ అంటే దృష్టి పెట్టడం, ధ్యానం చేయడం కూడా. రెండింటికి కూడా మనం ఈ పదాన్ని వాడుకోవచ్చు. ప్యాస్ అంటే దాహం, డాక్టర్ అంటే డాక్టరే, అయితే ఇది విదేశీ శబ్దం. ధ్వని అంటే సౌండ్, పుస్తక్ అంటే బుక్, జ్యోతి అంటే వెలుగు, జ్యోతి కూడా అర్థం వస్తుంది. ఉత్సవం అంటే ఉత్సవాలు చేస్తాం కదా ఆ ఉత్సవం, ప్రకాష్ అంటే వెలుగు. తర్వాత दिए गए शब्दों के अर्थ अपनी मातृभाषा में लिखिए. మన మాతృభాష తెలుగులో ఇచ్చిన పదాలకి అర్థం రాయాలి. ఫల్ ఫలము, పేడ్ చెట్టు, కలం కలము అంటే పెన్ను, ఆలు బంగాళదుంప, ఈక్ అంటే చెరకు, పూల్ అంటే పువ్వులు, సంతరా అంటే కమలా పండు, నారింజ పండు. ఈ రెండింటిని కూడా హిందీలో సంతరా అని అంటారు, ఒకసారి గమనించండి. తర్వాత సడక్ అంటే రోడ్డు. 5th డేకి ఈ పేపర్ రాయాల్సి ఉంటుంది. सूचना के अनुसार अभ्यासों की पूर्ति कीजिए. दिए गए शब्दों के अर्थ अपनी मातृभाषा में लिखिए. ఇక్కడ కూడా అర్థాలు ఇచ్చారు. పుస్తకం అంటే పుస్తకం, మనం ఆన్సర్ చేయాల్సినవి ఇవి. లడ్కా అబ్బాయి, హాత్ చెయ్యి, రాస్తా దారి, గుబ్బారా బుడగ, లడ్కీ అమ్మాయి, నాక్ ముక్కు, పాఠశాల పాఠశాల, మందిర్ గుడి మందిరం. తర్వాత విలోమ శబ్దాలు రాయాల్సి ఉంటుంది. ఆపోజిట్ వర్డ్స్ ఆనా జానా, రావడం వెళ్ళిపోవడం, అందర్ బాహర్ లోపల బయట, మీఠా తీపి, కడవా అంటే చేదు, కే నీచే కే ఊపర్ క్రింద పైన, ధర్తీ అంటే భూమి, గగన్ ఆకాశ్ రెండు కూడా రాసుకోవచ్చు.
డర్ అంటే భయము, నిడర్ అంటే భయం లేకపోవడం. दिए गए शब्दों के वचन बदलिए. ఇక్కడ ఏకవచనం బహువచనం రాయాల్సి ఉంటుంది. పుస్తక్ పుస్తకే, మాల మాలాయే, थैली थैलियाँ, लड़की लड़कियाँ, कहानी कहानियाँ, डिब्बा डिब्बे. ఈ వీడియోలో మనం 5 చూసాము. నెక్స్ట్ వీడియోలో మిగిలిన 5 నేర్చుకుందాం. సరేనా పిల్లలు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.